ఎనాక్ట్ మీద కూడా నేను చాలా వీడియోస్ చేశానండి. లేటెస్ట్ జడ్జిమెంట్స్‌తో ఇచ్చినవి చేశాను, అన్నీ చేశాను. అయితే దానికి ఇంకొకటి యాడెడ్ అనమాట. ఇదేంటంటే ప్రామిసరీ నోట్ కానీ, ఇంకా ఏదైనా ఆధారం కానీ తీసుకున్నప్పుడు విట్నెస్ కనుక సంతకం చేసి తన సంతకం తనది కాదు అని చెప్పి తను కోర్ట్‌లో చెప్పడం జరిగిందనుకోండి. ఏదో తను నేను చేయలేదండి ఈ సంతకం అని చెప్పి విట్నెస్ సంతకం నాది కాదు అని చెప్పినప్పుడు ఆ కేసు ఏమవుతుంది? అప్పుడు ఆ కేస్ వ్యాలిడిటీ ఉంటుందా? ఉండదా? ఒక ఇద్దరు ముగ్గురు విట్నెసెస్ ఉన్నప్పుడు ఒక విట్నెస్ తన సంతకం నాది కాదు అని చెప్పినప్పుడు ఆ కేసు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అయితే విట్నెస్ సంతకంతో సంబంధం లేదండి. విట్నెస్ సంతకం ఒకళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు చెప్పినా సరిపోతుందనమాట. అక్కడ విట్నెస్ చెప్పకపోవడము నాది కాదు సంతకం నేను చెప్పను విట్నెస్ అని చెప్పినా ఫరక్ పడదనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఆ ట్రాన్సాక్షన్ జరిగిన బారోయీకి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ ఆధారమే అనమాట. అక్కడ ఈ ప్రూఫ్స్ ఎవరెవరికి ఎప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేశాడు అలాంటివన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. ఓన్లీ విట్నెస్ బేస్డ్ మీద కేసు పోవడం అనేది జరగదనమాట. విట్నెస్ వచ్చి సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా తన సంతకం అవునన్నా కాదన్నా ఆ కేసుకి ఏమీ ప్రాబ్లం అవ్వదనమాట. మెయిన్ ఏంటంటే అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ జరిగినవన్నీ కూడా బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళు వేసే ఇన్కమ్ ట్యాక్స్వి కానీ ఏవైనా కూడా అలాంటి ప్రూఫ్స్ ఉంటే అవి ప్రూవ్ చేయగలుగుతాయి అన్నమాట. ఇక్కడ విట్నెస్ ముగ్గురులో ఒకడు చెప్పకపోయినా దానికి ఏమీ ప్రాబ్లం అవ్వదన్నమాట. సో విట్నెస్ మీద బేస్ అయ్యి కేసు జరగదండి. మిగిలిన ఆధారాలు కూడా వ్యాలిడిటీ తీసుకుంటారనమాట. మిగిలిన ఆధారాలు కూడా ఉండాలి విట్నెస్తో పాటు. ఒక విట్నెస్ చెప్పకపోతే ఏమీ ప్రాబ్లం కాదు. అంటే ఒక అమ్మగారు విల్ డీడ్ రాశారు. విల్ డీడ్ రాసినప్పుడు ఒక ముగ్గురు విట్నెసెస్ సంతకాలు పెట్టారు దానిపైన. ఆ ముగ్గురు సంతకాలు పెట్టిన తర్వాత ఆవిడ చనిపోయారు. ఆవిడ చనిపోయిన తర్వాత మూడో విట్నెస్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి నేను వచ్చి చెప్తాను నా ముందే రాశారని చెప్పి చేయడానికి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పినప్పుడు విట్నెస్ రెడీ వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చో చేసుకోకూడదు. రిజిస్ట్రేషన్ అన్నది మనిషి బతుకున్నప్పుడే జరుగుతుందండి. ఇప్పుడు నేను అమ్ముతున్నాను మీరు తీసుకుంటున్నారు, లేకపోతే నేను రాస్తున్నాను మీకు అది ఇస్తున్నాను అని చెప్పి అట్లా ఏదైతే మనుషులు ఇద్దరు ఉన్నప్పుడు అది జరుగుతుంది రిజిస్ట్రేషన్ అనేది. సేల్ డీడ్ కానీ ఇంకేవి గిఫ్ట్ డీడ్ కానీ విల్ డీడ్ కానీ ఏదైనా కూడా మనిషి బతుకున్నప్పుడు రిజిస్ట్రేషన్స్ అవుతాయి కానీ మనిషి చచ్చిపోయిన తర్వాత మటుకు అవ్వదు. విట్నెస్ వచ్చి సంతకాలు పెట్టిన విట్నెస్తో సంబంధం లేదు. అక్కడ ఎవరు రాశారు? వాళ్ళ అమ్మగారు రాశారు. అమ్మగారు రాసిన దానికి వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఆవిడ వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తేనే అవుతుంది కానీ విట్నెస్ వచ్చి చెప్పడం వల్ల అది రిజిస్ట్రేషన్ మటుకు చేయరు. అయితే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. విట్నెసెస్ ఉండాలి. ప్రతి డాక్యుమెంట్కి విట్నెసెస్ అనేసి కంపల్సరీ ఉండాలి. కానీ విట్నెసెస్ మెయిన్ అవ్వరనమాట. ఎవరైతే రాస్తారో రాయించుకునేవారు రాసేవాళ్ళే ఇంపార్టెంట్. విట్నెసెస్ ఓన్లీ విట్నెస్ చేయడానికి చెప్పడానికి రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా మధ్యలో ఉండి మాట్లాడడానికి చెప్పడానికి మటుకే తప్ప వాళ్ళే మెయిన్ వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్స్ చేయగలుగుతారు, వాళ్ళు వచ్చి చెప్తే రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి అనేది మటుకు భ్రమలో ఉండకండి. రిజిస్ట్రేషన్స్ అవ్వాలంటే మనిషి బతుకున్నప్పుడే అవుతాయి కానీ బతికి లేనప్పుడు మటుకు జరగవు అనమాట.